ఏమండి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చట్టసభల్లోనేమో ఆడవాళ్ళని అవమానిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము, చంద్రబాబు గారేమో అదే చివరి రోజు అవుతుంది అని మీరు ప్రెస్ మీట్ల మీద సభల్లో మాట్లాడటం తప్పితే ఎక్కడా కూడా ఆచరణలో పెట్టలేదు. చూడండి, జస్ట్ నిన్న కడప జిల్లా కాజాపేట అగ్రహారంలో కీర్తన అనే ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఆ పాపని డిగ్రీ చదువుతున్న ఆవుల వెంకటేష్ ఎంత దుర్మార్గంగా ఒక ఆడపిల్లని గొంతుకు చంపేశాడంటే చూడండి. కనీసం ఏపీలో మహిళ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, స్టేట్మెంట్ ఇవ్వరు. కనీసం ఆ కుటుంబానికి పరామర్శ ఉండదు. కనీసం మేము ఉన్నాము, ధైర్యంగా ఉండండి, శిక్ష పడేలా చేస్తాం అంధకుడికి అనే భరోసా లేకుండా ఈరోజు ఏదో సభల ముందు మీడియాల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకి రక్షణ ఉందా? ఇక స్టేట్మెంట్లో మా వాళ్ళని ఏదో విమర్శించారు, మా వాళ్ళని అన్నారని మీడియాల ముందు మీరు ఏడవడం తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మహిళలకి మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఎంతమందికి శిక్ష పడేలా చేశారు? ఎంత మీద దాడులు జరుగుతున్నాయి? సిగ్గుచేటుగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పక్క రాష్ట్రాలు చూసి నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఏంటి దాడులు ఏంటి? అసలుకి బీహార్ ఆంధ్రప్రదేశ్ అంటాం బెటర్, ఆంధ్రప్రదేశ్ అంటే. దయచేసి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఏమండి, మహిళా హోమ్ మినిస్టర్ గారు, పేరుకే మహిళ, కనీసం ప్రజలకి మీరు ఉన్నారో లేదో కూడా తెలియదు. చూడండి, ఒక మహిళగా, మీరు మహిళగా గత పోలీస్ వ్యవస్థని గాలిలో పెట్టండి, మహిళలకు రక్షణ కల్పించండి, అప్పుడు మాట్లాడండి. మీడియాల్లో షో చేయటం కాదండి, మీడియాల ముందు మాట్లాడండి. తర్వాత ముందు మహిళలను రక్షించిన తర్వాత మీరు మీడియాల్లో మాట్లాడండి.